అయ్యప్ప భక్తుల కోసం నిత్యాన్నదానం తమ ఆలయంలో ఎప్పుడూ కొనసాగుతుందని అయ్యప్ప స్వామి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ వడ్డేపల్లి రాజేశ్వర వెల్లడించారు. కూకట్పల్లి వివేకానంద నగర్ డివిజన్లోని అయ్యప్ప స్వామి ఆలయం 30 ఏళ్ల క్రితం నుంచే ప్రజలకు అందుబాటులో ఉందని, అప్పట్లోని వడ్డేపల్లి నరసింహారావు నేతృత్వంలో ఆలయ అభివృద్ధి జరిగిందని అన్నారు. దాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత తాము తీసుకుని ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అయ్యప్ప మాలధారణ చేసిన భక్తుల కోసం మధ్యాహ్నం ప్రత్యేకమైన అన్నదాన కార్యక్రమంతో పాటు సాయంత్రం అల్పాహారాన్ని కూడా అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులకు అందిస్తున్నామని అన్నారు. సుమారు రోజుకు 500కు పైగా భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని వెల్లడించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా విడిది కూడా అందుబాటులో ఉంచామని, అదేవిధంగా ఆలయ అభివృద్ధిలో భాగంగా షిర్డీ సాయిబాబా ఆలయం, గణనాథుడి ఆలయం, అభయాంజనేయ స్వామి ఆలయంతో పాటు నూతనంగా శివాలయాన్ని కూడా నిర్మిస్తున్నామని అన్నారు. ఇక్కడ కూకట్పల్లిలో వివేకానందలో వెలిసిన అయ్యప్ప టెంపుల్ 32 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న అడవిలో, చిట్ట అడవిలో ఆ రోజు కీర్తిశేష వడ్డేపల్లి నరసింహారావు వాళ్ళ బృందంచే ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ రోజు అనుకోకుండా ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఈరోజు రంగరంగమయంగా ఎంతోమందికి మాలధారణ జరుగుతుంది. వారు ఆ రోజులో 32 సంవత్సరాల కింద ఆలోచించి ఇక్కడ ఒక భగవంతుడు వెలిచారని వెలిసి ఇక్కడ సాయిబాబా గుడి, అయ్యప్ప గుడి, ఆంజనేయ స్వామి గుడి, వినాయకుని గుడి, ఇక్కడ రోజు నిత్యం భక్తులు వేలాది మందిగా మాలలు వేసుకొని మాల విస్తరణ చేసి ఎక్కడెక్కడో సిటీలో చాలా గుడి నుంచి, ఏరియా నుంచి, పల్లెటూరు నుంచి కూడా ఇక్కడికి వచ్చి మాలలు చేసుకుంటున్నారు. ఇక్కడ మా వడ్డేపల్లి నరసింహారావు వారు ఎక్కడన్నా వారికి ఆత్మశాంతి కలిసి ఇక్కడ ఎంతో మందికి కూడా ఈరోజు ఇక్కడ అన్నదానం కూడా వారు ఆ రోజులో 25 సంవత్సరాల క్రితం అన్నదానం పెట్టాలని వారి సంకల్పంతో ఇక్కడ ఐరిన్ సుదర్శనరావు గారు మేమందరం కలిసి ఇంకా అన్నదానం నిత్యం చేయాలి. పొద్దున సాయంత్రం అల్పారం ఇవన్నీ జరుగుతున్నాయి. ఏ భక్తులైనా ఏ ఏ మధ్యాహ్నం నుంచి ఏ టైంలో వచ్చినా సరే వాళ్ళకు ఖచ్చితంగా అన్నదానం దొరకాలని చెప్పి కోరుకుంటూ పెడుతూనే ఉన్నాము. ఇంకా రానున్న రోజుల్లో ఎంతోమందికి ఇంకా చేయాలని ఇక్కడ కింద కూడా ఒక 100 మంది 120 మందికి అకామిడేషన్ ఏర్పాటు చేశాము. ఎందుకంటే చాలా మంది కూడా ఇళ్లలో కూడా కుదరదు. వాళ్ళు కుదరని చోట్ల ఇక్కడికి వచ్చి నిత్యం ఇక్కడ పడుకొని ఎంతమందికి కూడా ఉపాధి బాగుంది. ఇంకా రానులో ఇంకా ఒక శివాలయం కూడా ఇక్కడ వెలుస్తుంది. ఇంకా అయ్యప్ప దయ వల్ల మా అందరికి కూడా ఆరోగ్యం ఉండాలని కూకట్పల్లి ప్రజలు మొత్తం కూడా ప్రజల ఆత్మ మంచిగా ఉండాలని